హాయ్ హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నాయంటే ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. మీరు నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతాలు కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్లు గ్రూప్ హౌస్లు ఖాళీ స్థలాలు బ్యాంక్ రాష్ట్రం ప్రాపర్టీస్ అన్ని వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు ఇష్టమైన మీకు నచ్చిన మీరు మెచ్చిన స్థిరాస్తిని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో చూపించేది 2 BHK G+1 అండి, ఇండిపెండెంట్ హౌస్ అండి. జాగ్రత్తగా వినండి, ఇది ఇండిపెండెంట్ హౌస్ అదండి. ఈ సౌత్ ఫేస్ ఏమో రోడ్డు ఉంటుంది, ఈస్ట్ ఫేస్ ఏమో గుమ్మాలు ఉంటాయండి. ఈస్ట్ ఫేస్ ఇల్లు అండి, సౌత్లో రోడ్డు ఉంటుందండి. ఇదండి G+1 అండి. కిందనేమో గ్రౌండ్ ఫ్లోర్లోనూ 2 పోర్షన్లు ఉంటాయి, పైనేమో 2 BHK అండి. అద్దెలు అన్నీ ఇస్తే 35,000 వస్తాయండి. లేకుంటే ఓనర్స్ పైన నుండి కింద ఇస్తే మాత్రం 20,000 వస్తాయండి. ఇది సత్యనారాయణపురంలో ఉందండి. ఇది సత్యనారాయణపురంలో ఉందండి. ఎవరైతే సత్యనారాయణపురంలో ఇల్లు కావాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఇది 33-34 కొలతలతోటి 125 గజాలతోటి ఉందండి. 33-34 కొలతలు అండి. G+1 అండి. 1,40,00,000 చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చండి, బ్యాంక్ లోన్ వస్తుందండి. రోడ్డు వచ్చేసి 20 అడుగులండి. జాగ్రత్తగా వినండి. ఇది గుమ్మాలు తూర్పు, రోడ్డు సౌత్. G+1 అండి. 125 గజాలు, 1,40,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు, బ్యాంక్ లోన్ వస్తుందండి. అద్దెలు 35,000 వస్తాయండి. ఇది బెస్ట్ లొకేషన్ అండి, బెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. 3 సంవత్సరాలు అవుతుందండి ఇల్లు కట్టి. అందువల్ల ఎవరైనా సత్యనారాయణపురంలో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ లైఫ్.